నమస్తే, వెల్కమ్ టు విజేస్ కుకింగ్ హౌస్. ఈరోజు దేవి నవరాత్రుల్లో 4వ రోజు అండి. ఈరోజు మేము బెల్లంతో చేసిన బూరెలను నైవేద్యంగా పెట్టాము. ఇవి చేసుకోవడం చాలా ఈజీ, చాలా బాగుంటాయి. అమ్మవారికి కూడా చాలా ఇష్టమైన నైవేద్యము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ తీసుకున్నానండి. ఈ ప్యాన్లో నేను 1 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. 1 కప్పు బెల్లం తీసుకొని దాంట్లో కొద్దిగా వాటరు, 1 కప్పు వాటరు పోసుకొని మనం ఈ బెల్లాన్ని మొత్తం కరగనివ్వాలి వాటర్లో. అంటే ఎక్కువగా వేడి కావద్దు, మసలొద్దు, పాకం అలా రావద్దు. ఓన్లీ బెల్లం కరగాలి అంతే. వీటిని మనం కరగనియాలి అంతే, బెల్లాన్ని. ఇది కొద్దిగా కరుగుతున్నప్పుడే నేను దీంట్లో కొంచెం ఇలైచీ వేసాను, ఇలైచీ పౌడరు అది వేసి కలుపుకోవాలి. దీంట్లోనే మనం 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటాయి బూరెలు. అలా 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. తర్వాత దీన్ని కలిపేయాలి. మనం ఎక్కువసేపు ఉంచొద్దండి స్టవ్ మీద, కరిగే వరకే ఉంచాలి. తర్వాత దీంట్లోనే మనము 2 స్పూన్ల షుగర్ వేయాలి. షుగర్ వేయడం వల్ల కొంచెం తీపిదనం వస్తుంది. అందుకోసం నేను 2 స్పూన్ల షుగర్ వేసాను. మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే మొత్తం బెల్లంతోనైనా చేసుకోవచ్చు. ఇది మొత్తం కరిగిపోయిందండి. దీన్ని మనం ఒక టీ స్ట్రైనర్ ఉంటుంది కదా, దాంతో వడగట్టుకోవాలి. మొత్తం అది చక్కెర కొద్దిగా కరగలేదు. దీన్ని ఇలా వడగట్టుకొని మనం దీనికి సరిపడా మనం బియ్య పిండిని దీంట్లో వేసుకోవాలి. నేను ముందుగానే బియ్య పిండి తీసుకున్నాను. దీన్ని మనము ఈ పాకంలో మనకి ఎంతైతే బియ్య పిండి పడుతుందో దాన్ని ఇలా కలుపుతూ మనం పిండిని వేస్తుండాలి. ఉండలు లేకుండా పిండి మంచి సాఫ్ట్గా, మనము చపాతీకి పిండి ఎలా తయారు చేసుకుంటామో అలా మనం ఎంతైతే పిండి పడుతుందో అంత పిండిని కలుపుకోవాలి. అంటే 1 కప్పు బెల్లానికి 1 కప్పున్నర పిండి పడుతుంది. మామూలుగా అయితే మనం ఇలాగ చూసుకొని వేసుకోవచ్చు. దీనికి కొలత ఏమీ లేదు. దాంట్లో ఎంత పడితే పిండి అంత వేసి కలుపుకోవచ్చు. అలా మొత్తం వేసి కలుపుకోవాలి. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. దీన్ని ఇలాగే కలుపుకోవాలి మొత్తం. చూసి ఇది ఇంకా కొంచెం పిండి పడుతుంది. ఇలా కొంచెం మనం చపాతీ ముద్దలాగా అలా కలుపుకోవాలి. దీన్ని మనము ఇలా బూరెలాగా ఒత్తుకున్నప్పుడు మనకి ఎట్లయితే పిండి కావాలో కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలిపి పెట్టుకోవాలి. ఆ తర్వాత నేను స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకున్నానండి డీప్ ఫ్రై కోసం. దీంట్లో ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ వేడెక్కే లోపు మనం ఇక్కడ ఈ బూరెలను ఒత్తుకుందాము. దీన్ని చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి. మీరు ఏ సైజులో అయినా చేసుకోవచ్చు. నేను కొంచెం చిన్న సైజులో చేశాను, బాగుంటాయని. మీరు పెద్దగా అయినా చేసుకోవచ్చు. అలా పిండిని అలా సాఫ్ట్గా చేసి నెయ్యి రాసి ఒక పేపర్ తీసుకున్నాను, ప్లాస్టిక్ పేపరు. దానిపైన నెయ్యి రాసి ఇలా చిన్నగా వత్తుకోవాలి. మీరు ఏ సైజులో అయినా వత్తుకోవచ్చు. నేను మాత్రం చిన్నగా చేశాను. వీటిని మనం మీడియం ఫ్లేమ్ పెట్టాలండి స్టవ్. దాంట్లో కొంచెం ఎర్రగా వేగనివ్వాలి. ఎక్కువ వేయద్దు. ఆయిల్లో 1-2 వేసి కాలుస్తుంటే చాలా బాగుంటాయి. మొత్తం వేస్తే అన్నీ ఒకదానికొకటి అంటుకుపోతాయి, సరిగ్గా రావు. కాబట్టి మనం ఒకటే వేసుకోవాలి. 2 ఇలా 2 వేయడం వల్ల చూడండి ఎట్లా పొంగిందో. బూరెలు చూడండి ఎంత బాగా పొంగినవి. ఇవి చాలా బాగుంటాయి. అలా మనం ఇట్లా ఒకటి అట్లా వేస్తూ 2 వేసుకుంటూ అలా ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. వీటిని మనం ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాగే మనం మొత్తం ఎన్నైతే చేస్తామో అన్నిటినీ అలాగే చేసుకొని మనం అమ్మవారికి నివేదించాలి అంతే. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. ఇలాగే మొత్తం అన్నీ చేసుకొని
తీసుకోవాలి. ఇలా చూడండి అన్నీ రెడీ అయిపోయినాయి. మనం ఇట్లా అమ్మవారికి నివేదిద్దాము. మీకు గనక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీజీస్ కుకింగ్ హౌస్.